Hi friends, last episode లో వాల్యూమెట్రిక్ ఎనాలిసిస్ యాసిడ్ బేస్ టైట్రేషన్స్ మనం డిస్కస్ చేశాము. ఈ ఎపిసోడ్ లో పరమాణుమెట్రీ టైట్రేషన్ డిస్కస్ చేస్తున్నాం. పరమాణుమెట్రీలో మెయిన్ గా మనం 2 ఎక్స్పెరిమెంట్ చేస్తాం. KMnO4 వర్సెస్ ఆక్సాలిక్ యాసిడ్, KMnO4 వర్సెస్ మోహర్ సాల్ట్. So first of all, KMnO4 versus oxalic acid is little different experiment. So దాన్ని డిస్కస్ చేద్దాం. ప్రాబ్లం చూద్దాం. Estimate the amount of KMnO4 present in 250 ml of given solution. 0.02 m oxalic acid solution is supplied. So we are going to estimate the strength of KMnO4. సో దీంట్లో ఈక్వేషన్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే 2 KMnO4 5 H2C2O4 3 H2SO4 means the experiment is going in acidic medium, gives K2SO4 2MnSO4 8H2O and 10CO2. సో సింపుల్ ప్రొసీజర్. ఈ ఎక్స్పెరిమెంట్ ఎలా చేస్తాం? పరమాణుమెట్రీ ఎక్స్పెరిమెంట్ లో burette is always filled with KMnO4, right? And 20 ml of oxalic acid is taken into conical flask. 20 ml of oxalic acid is taken into conical flask. So once again, burette is filled with KMnO4 and 20 ml of oxalic acid is taken into conical flask. Indicator ఇక్కడ యాడ్ చేయం because పరమాణుమెట్రీలో ఇక్కడ రిలీజ్ అయ్యే మ్యాంగనస్ అయాన్ సెల్ఫ్ ఇండికేటర్ గా యాక్ట్ చేస్తుంది. సో ఎసిడిక్ మీడియం లో రియాక్షన్ జరుగుతుంది, ఇండికేటర్ ఏమి యాడ్ చేయం. బట్ ఎసిడిక్ మీడియం కాబట్టి టు దిస్ we are adding 20 ml of dilute H2SO4. So 20 ml, we cannot pick it out. ఈ యాసిడ్ కాబట్టి మనం డిపోట్ చేయలేం కదా. సో 20 ml, roughly 2 test tubes of dilute sulfuric acid యాడ్ చేసి, I am taking another test tube, sulfuric acid ని యాడ్ చేస్తున్నాము. సో 20 ml of oxalic acid and 20 ml of dilute sulfuric acid. దీన్ని burette tripad stand వైల్ గేజ్ మీద పెట్టి 60 to 70 దగ్గర బాయిల్ చేస్తాం. సో బాయిలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. బాయిలింగ్ చేసి దీన్ని మనం ఏం చేస్తామంటే ఆ హీట్ మీద ఉన్నప్పుడు, సో బాయిలింగ్ అయిన తర్వాత జస్ట్ టేక్ ఏ కర్చీఫ్, ఫోల్డ్ ఇట్, అండ్ ఆ వేడి మీద మనం చేయలేం కాబట్టి ఈ కర్చీఫ్ ఇలా ఫోల్డ్ చేసి, సో దీన్ని తీసుకుని మనం టైట్రేషన్ చేస్తాం. ఈ టైట్రేషన్ లో స్టార్టింగ్ పాయింట్ ఈస్ కలర్లెస్. సో టైట్రేషన్ చేస్తూ వెళ్ళినప్పుడు ఫైనల్లీ we are getting end point, that is colorless to permanent pink color. So finally the end point is colorless solution. Starting మనం తీసుకున్నప్పుడు colorless solution and that turns to pink color. So what is the end point? Colorless to permanent pink color. Okay, once again I am repeating. KMnO4 is taken to burette and 20 ml of oxalic acid is taken to conical flask. To this add 20 ml of dilute sulfuric acid. But sulfuric acid రిపోర్ట్ చేయమండి 2 టెస్ట్ ట్యూబ్స్ యాడ్ చేయండి అండ్ దీన్ని హీట్ చేసాము. ఒక 1 మినిట్ హీట్ చేసినాక ఫ్యూమ్స్ వస్తాయి. అప్పుడు ఆ హీట్ మీద దీన్ని మనం టైట్రేషన్ చేసాము. కలర్లెస్ టు పర్మనెంట్ పేల్ పింక్ కలర్. సో నా క్యాలిక్యులేషన్ పార్ట్లోకి వెళ్దాం. సో బ్యూరెట్ రీడింగ్, ద ఫస్ట్ రీడింగ్ మనకి వాల్యూమ్ ఆఫ్ KMnO4 21.6 వచ్చింది. సెకండ్ రీడింగ్ 21.2, థర్డ్ రీడింగ్ కూడా సేమ్ రీడింగ్ 21.2 వచ్చింది కాబట్టి దీన్ని మనం ఫైనల్ వాల్యూమ్ ఆఫ్ KMnO4 అనుకున్నాం. ఒక్కసారి ప్రాబ్లం చూస్తే ఎస్టిమేట్ ద అమౌంట్ ఆఫ్ KMnO4 అంటే
మనం మొలారిటీ ఆఫ్ KMnO4 ని ఫైండ్ అవుట్ చేయాలి. సో V1M1/1 is equal to V2M2/N2. వాల్యూమ్ ఆఫ్ KMnO4 మొలారిటీ క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఆక్సాలిక్ యాసిడ్ 20 ml మొలారిటీ వాడు ఇచ్చాడు లెక్కలో. ఫైనల్ గా M1 మనం క్యాలిక్యులేట్ చేసాము 0.0189. సో వెయిట్ ఆఫ్ KMnO4 కావాలి కాబట్టి G for gram molecular weight, M for molarity, V for volume by 1000. 158 gram molecular weight calculate చేసిన molarity 250 ml problem లో ఇచ్చాడు by 1000. So finally the strength of oxalic acid is 0.746 grams. 1 minute. Similar process is applicable to oxalic acid place to Mohr salt తీసుకోండి. అంటే potassium permanganate versus Mohr salt. Mohr salt is ferrous ammonium sulfate solution. So simple procedure, burette is filled with KMnO4, 20 ml of Mohr salt solution is taken, and to this 2 test tubes, that means 20 ml of Mohr dilute H2SO4 is added. ఈసారి హీట్ చేయొద్దు. హీట్ చేయకుండా ఎక్స్పెరిమెంట్ చేస్తాము, టైట్రేషన్ చేస్తాము వితౌట్ హీటింగ్. అండ్ టైట్రేషన్ లో ఎండ్ పాయింట్ ఏమవుతుంది? కలర్లెస్ సొల్యూషన్ టు పర్మనెంట్ పింక్ కలర్. సో ప్రొసీజర్ ఇస్ సేమ్ పర్మానోమెట్రీలో. సో మోహర్ సాల్ట్ అయినా ఆక్సాలిక్ యాసిడ్ అయినా పర్మానోమెట్రీ ప్రొసీజర్ సేమ్ ఉంటుంది. ఆక్సాలిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు మాత్రం హీట్ చేసి టైట్రేషన్ చేస్తాము. మోహర్ సాల్ట్ తీసుకున్నప్పుడు వితౌట్ హీటింగ్ టైట్రేషన్ చేస్తాము. సో దట్ ఈస్ ద వాల్యూమెట్రిక్ అనాలిసిస్.